ప్రాబ్లం ఎలా రిజాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సో ఎప్పుడైనా మన జీవితం అంత తర్వాత ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉండడం అనేది సహజం. జనరల్గా మనిషి అంటేనే ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంటుంది మనిషి యొక్క ఫ్రీక్వెన్సీలో. ఓకే, సో ఒకసారి ఒంటరితనం అనిపిస్తుంది, ఒకసారి జలసీ అనిపిస్తుంది, ఒకసారి ఇది ఒక్క జలసీ పోతే బాగుంటుంది, ఒంటరితనం పోతే బాగుంటుంది, లేకపోతే మన ప్రియ మన ఇంట్లో వాళ్ళు చనిపోయారండి, వాళ్ళని గుర్తుకొస్తున్నారు, చాలా బాధగా అనిపిస్తుందని. అలా మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనిషి అన్న తర్వాత ఉంటాయి. ఉన్నప్పుడు దీనికి మరి సొల్యూషన్ ఏంటి అంటే, ఒకసారి ఒక గీత ఉందన్నమాట, బోర్డు పైన ఒక గీత రాశారు, గీత పెట్టి ఈ గీతను మలపకుండా చెరపకుండా ఈ గీతను చిన్నగా చేయాలి, ఎలా చేస్తారు అని అడిగారు అనమాట టీచర్. టచ్ చేయకుండా, మలపకుండా, కొంచెం పైన కింద కూడా మలపకుండా, ఏమాత్రం మలపకుండా ఈ గీతను చిన్నది చేయాలి, ఎలా చేయాలి అంటే ఒక తెలివైన స్టూడెంట్ వచ్చి దాని పక్కన పెద్ద గీత గీశారన్నమాట. పెద్ద గీత గీసినప్పుడు ఆ గీత చిన్నదైపోయింది. అలానే మన ఇంట్లో ప్రాబ్లమ్స్, ఇంటి సమస్యలు, మన జీవితంలో సమస్యలు అన్నిటికీ కూడా అన్నీ ఒక గీతలాగా, ఒక ప్రాబ్లం లాగా ఉంటే అది అందరికీ కూడా మనిషి యొక్క ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. కాబట్టి మనం ఏంటో ఒక పెద్ద గీత అంటే, మనం ఏంటే విశ్వానికి నేను ఏమైనా చేయగలుగుతానా అని ఒక పెద్ద గీత, ఏం చేయాలి నేను, నాకు ఇంత దేశం ఇంత ఇచ్చింది, పుట్టాను, అమ్మ తల్లిదండ్రులు ఇంత ఇచ్చారు, దేశం ఇంత ఇచ్చింది, ఇప్పుడు నేను ఏమి ఇవ్వగలుగుతాను. ఓకే, నేను నా కుటుంబానికి నా వరకు నేను చూసుకోవడం అనేది ఎన్ని సంవత్సరాలు చేశాను. ఓకే, ఇప్పుడు అది ఎప్పుడైతే దాని గురించి ఆలోచిస్తున్నామో అప్పుడే సమస్య ఉంటుందన్నమాట. సో కాబట్టి ఆ సమస్య పోవడానికి పెద్ద సమస్యను సృష్టించాలి. అదేంటంటే విశ్వానికి నేను ఏం చేయాలి తపనతో అడగాలి, ఇంకేం చేయాలి, ఈ దేశానికి నేనేమి ఇవ్వాలి, ఎలా నేను ఇంకా ఇవ్వగలను, నేను తీసుకున్న దానికన్నా 100 రెట్లు ఎలా ఇవ్వగలను, 1000 రెట్లు ఎలా ఇవ్వగలను, అలా ఆలోచించాలన్నమాట. ఆలోచించి దాని గురించి తపన పడండి. దానికి అంటూ ఎవరన్నా తపన పడుతున్నా దాన్ని చూసిన, అబ్బా ఇంత అందంగా అనిపిస్తారు, అబ్బా ఒక మంచి ఉద్దేశం గురించి తపన పడుతున్నారు, మంచి దాని గురించి బాధపడుతున్నారే అని, గొప్ప పని చేయడం గురించి చేస్తున్నారు కదా అనేసి అది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. తర్వాత మనము నెక్స్ట్ ఏంటంటే బాధపడకుండా ఆనందంతో చేయడం అనేది నేర్చుకుంటాం. తర్వాత ధ్యానము చక్కగా చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇది మంచి కర్మ సృష్టించుతూ మనం ఏ విధంగా తపన పడాలన్నమాట. ఎలా అంటే మన హృదయంలోంచి ఒక శక్తి అవేకన్ అవుతుంది. హృదయంలో అంత శక్తి ఉంటుందన్నమాట, అనంతమైన శక్తి వస్తుంది. ఎప్పుడు నేను అనుకున్నప్పుడు కొంత ఉంటుంది, మరి అందరికీ చేయాలి, విశ్వం అందరికీ ఏదైనా నేను చేయాలి అనుకున్నప్పుడు దానిలో అనంతమైన శక్తి బయటకు వస్తుంది, దాన్ని బయటికి రానివ్వాలి. అలా అందరూ మన వాళ్ళే అనుకోవాలి. నా వాళ్ళు, నా కుటుంబం వాళ్ళు, నా వాళ్ళు, నేను, నా జీవితము, నా కుటుంబం వాళ్ళు అనుకున్నంత వరకు మన కాన్షియస్నెస్ చిన్నగా ఉంటుందన్నమాట. కాబట్టి అక్కడ చాలా ఇబ్బందులుగా అనిపిస్తుంది. విశ్వం అంతటిని నా కుటుంబంగా చేసుకుని ఇంకా చేయండి, ఏమన్నా మంచి పనులు చేయండి విశ్వానికి అంతటికి. ఆల్ ది బెస్ట్.